హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే ఒక సింపుల్ స్కిన్ కేర్. చాలామంది ముందు నుంచి అంటే ఎవరికి స్కిన్ కేర్ అంతగా ఎవరు అలవాటు చేసుకోరు, కానీ ఇది ఒక జస్ట్ సింపుల్ స్కిన్ కేర్ అనమాట. నేను సింపుల్గా చెప్తామని మీకు వచ్చేసాను. ఇది జస్ట్ 4 or 5 స్టెప్స్ అనేది ఉంటుంది. ఇది మరీ ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఏమి కాదు, జస్ట్ నార్మల్ స్కిన్ కేర్ అనమాట. ఎలాంటి వాళ్ళైనా అంటే టీనేజర్స్ కూడా ఈ స్కిన్ కేర్ని యూజ్ చేస్తే మ్యాక్సిమం మన ఫేస్ అనేది చాలా జెంటల్గా అండ్ మంచి స్మూత్ అండ్ బ్రైట్గా అనేది ఉంటుంది అనమాట మన ఫేస్ అనేది. సో దానికోసమే నేను ఈరోజు స్కిన్ కేర్ అయితే చెప్తున్నా. నాదైతే జస్ట్ నార్మల్ స్కిన్ టోన్ అంటే డ్రై, బట్ కాంబినేషన్ స్కిన్ అని కూడా అనొచ్చు నాది, ఎందుకంటే నాది సీజన్కి తగ్గట్టు ఉంటుంది అనమాట. సో మరీ అంత డ్రై కాదు, మరీ అసలు ఆయిల్ అయితే అస్సలు కాదు. సో దానికోసం మ్యాక్సిమం డ్రైగానే ఉంటుంది నా ఫేస్. సో నేను చెప్పే స్కిన్ కేర్ అయితే ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళని యూజ్ చేయొచ్చు, డ్రై కానీ నార్మల్ కానీ ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా అనేది, ఆయిలీ కానీ కాంబినేషన్ స్కిన్ కానీ ఎలాంటి స్కిన్ వల్లైనా ఇది అనేది యూజ్ చేయొచ్చు. సో లెట్స్ డూ ద స్కిన్ కేర్. ఈ నీమ్ ఫేస్ వాష్ తీసుకుంటున్నా, హిమాలయన్ నీమ్ ఫేస్ వాష్. నేనైతే ఇది ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నా. నాకైతే అది డ్రై స్కిన్ కాబట్టి ఇది నాకు బాగా సెట్ అయింది అనిపించింది, ఎందుకంటే ఇది మన ఫేస్ని హైడ్రేట్ చేస్తుంది. ఇంకా ఇది సోప్ ఫ్రీ. ఇంకా యాక్నే ఎవరికైతే ఉంటుంది అంటే పింపుల్స్ ఎవరికైతే ఉంటాయో ఇది మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయండి, ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే చూస్తారు. నాకు మ్యాక్సిమం పింపుల్స్ రావు, ఎప్పుడో డిహైడ్రేట్ అయినప్పుడు ఒకటి అలా వస్తాయి అన్నమాట పింపుల్స్. నా స్కిన్ టైప్ అంతే, సో దానివల్ల నాకు రావు. కానీ దీనివల్ల అది తగ్గాయి అనేది నేను చెప్పగలను, ఎందుకంటే యాక్నే వల్ల కొంచెం ఒకసారి ట్రై చేసి ఒకవేళ తగ్గకపోతే అప్పుడు నాకు చెప్పండి ఖచ్చితంగా. ఇది ఖచ్చితంగా మీకైతే యూస్ఫుల్ అవుతుందని నేను నీకు చెప్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకుందాం. ఎప్పుడు ఫేస్ వాష్ని ఇలా రొటేషన్గానే చేసుకోవాలి, నార్మల్గా కాకుండా. నాదైతే ఫేస్ వాష్ అయిపోయింది, నేను చేసుకున్నాను. సో చేసుకున్నాక నా ఫేస్ అయితే ఇలా ఉంది. ఐస్ క్యూబ్స్ని రోల్ ఆన్ చేసుకుంటాను ఫేస్ మీద, ఎందుకంటే మన ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది ఐస్ క్యూబ్స్ వల్ల. సో దానికోసమే నేను అనేది ఐస్ క్యూబ్స్ అయితే రోల్ ఆన్ చేసుకుంటాను ఫేస్ మీద. సో నేనేమి రోల్ ఆన్ నా దగ్గర లేదు కాబట్టి జస్ట్ నేను ఐస్ క్యూబ్స్ మాత్రమే పెట్టుకుని అలా జెంటల్గా మసాజ్ చేసుకుంటున్నాను. మనం డార్క్ సర్కిల్స్ కూడా చేసుకోవచ్చు దీంతో. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయితే దీంతో జాగ్రత్త, ఓకేనా. ఇది ఫేస్ని కట్ కూడా చేస్తుంది, సో దానికోసం మీరు ఏదైనా క్లాత్తోనైనా చేసుకోవచ్చు. మీ లిప్స్ మీద కూడా మీరు చేసుకోవచ్చు ఐస్తో. ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా గ్యాప్ ఇస్తూ చేసుకోండి, ఎందుకంటే మీరు ఒక్కసారి అంత కూలెస్ని తట్టుకోలేరు కదా. అది కాకుండా ఇది వింటర్ కదా, సో దానికోసమే మీరు కొంచెం ఆగి చేసుకుంటే మీరు ఏదైతే ఫేస్కి చేస్తారో అది నెక్కి కూడా చేయాలి, ఎందుకంటే మనకి రెండు అన్ఈవెన్గా అయితే కనిపించకూడదు కదా. సో దానికోసం అనమాట. మ్యాక్సిమం బిగినర్స్కి ఒక ఐస్ క్యూబ్ అయితే సరిపోతుంది. తుడిచే కన్నా జస్ట్ అలా క్లాత్తో మీరు జస్ట్ ట్యాప్ చేసుకుంటే చాలు, అది డ్రై అనేది అయిపోతుంది. లేదంటే మీరు జస్ట్ అలా వదిలేసినా పర్వాలేదు, అది కూల్ అవుతుంది అప్పటికనమాట. సో దానికోసం అలా వదిలేయచ్చు మీరు. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేనైతే ఐస్తో రోలింగ్ చేసేసుకున్నాను. సో చేసిన తర్వాత స్కిన్ అయితే ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా మీరు టోనర్ అంటే ఏదైనా రైస్ వాటర్ లాంటిది, అలాంటి టోనర్స్ ఏమైనా, లేకపోతే గులాబీ వాటర్ కానీ అలాంటిది ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. నేనైతే రీసెంట్ వరకు అయితే నేను రైస్ వాటర్ యూజ్ చేసేదాన్ని. ఆ రైస్ వాటర్ వీడియో కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. షార్ట్స్లో చేశాను అనమాట, రైస్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి. అది నైట్ టైం స్కిన్ కేర్ కోసం. సో అదైతే నా దగ్గర అయిపోయింది. సో నేను అది ఛాలెంజ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, రైస్ వాటర్ ఛాలెంజ్. అది ఎలా ఉంటుందో కామెంట్ చేసి నాకు చెప్పండి, నేను చేయాలా వద్దా అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఈ టోనర్, ఇదైతే నేను స్టోర్ చేసుకున్న టోనర్ అనమాట. ఇది ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో రైస్ వాటర్ ఫేస్ మాస్క్ అనేది వేసుకున్నాను, దాంట్లో మిగిలిపోయిన టోనర్ అనమాట. అది నేను ఇందులో స్టోర్ చేసుకున్నాను. ఇది జస్ట్ నైట్ పడుకునే ముందు కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట, జస్ట్ లైక్ సిరమ్ లాగే. నేను ఎక్కువ సిరమ్స్ ఏమి వాడను అనమాట, సో దానికోసమే నేను ఇలాంటివి యూజ్ చేస్తాను. లేదా ఏదైనా క్యాప్సిల్ కానీ అలా ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. ఇది మీరు రాసుకున్నాక గూషాతో కానీ దేనితోనైనా మీరు మసాజ్ చేసుకోవచ్చు, లేదా మీ ఫింగర్స్తోనైనా ఇలా ట్యాప్ చేస్తూ లోపలికి అబ్జర్వ్ అయ్యేలాగా చేయాలి. ఇలా చేశారంటే అదంతా అదే అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఒక 2 minutes ఇలా చేస్తే అది డ్రై అయిపోతుంది అనమాట.
సో ఇది నేను మ్యాక్సిమం దాని తర్వాత డ్రై అయ్యే వరకు మీరు చూడండి. అలా అయితేనే మన స్కిన్కి అబ్జర్వ్ అవుతుంది. ఇది మీరు చేతితో తుడిచేయడం కానీ లేదా టవల్తో తుడిచేయడం కానీ చేస్తే వేస్ట్ అనమాట. ఇది రాసి కూడా మీరు ఇలా రాసుకుంటే సరిపోతుంది మీకు. అండ్ ఇదైతే మ్యాక్సిమం డ్రై అయిపోయింది. నా స్కిన్ చూసారా ఎలా గ్లో అవుతుందో. సో దీనికోసమే ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఏమేమి కావాలో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. నేను మీకోసం తప్పకుండా చేస్తాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వాజ్ మాయిశ్చరైజర్. నేనైతే మాయిశ్చరైజర్ ఇది లాక్మీది వాడుతున్నాను. ఇది పీచ్ మిల్క్ విటమిన్ ఈ ఇన్స్టెంట్ అనమాట. నేను ఇదైతే యూజ్ చేస్తున్నాను. మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ఇది మీరు ఎలాంటి స్కిన్ టైప్ వల్ల యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఈజీగా, ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను దీని గురించి. ఇది మీరు జస్ట్ అప్లై చేసుకున్న వెంటనే స్కిన్లోకి అలా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఇదేమి క్రీమ్ స్ట్రక్చర్లో అనమాట ఉండదు. సో దానికోసమే నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది నాకు కొంచెం అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇది నాకు కొంచెం అమౌంటే నాకు చాలా మాయిశ్చరైజర్ అనేది ఇచ్చేస్తుంది. సో దానికోసమే సో అంతే. చూసారా నా స్కిన్ అయితే చాలా మాయిశ్చరైజ్గా అయిపోయింది. ఆ మాయిశ్చరైజర్ అయితే పీచ్ అండ్ మిల్క్ది నాకు చాలా బాగా నచ్చింది. నేను చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నా. మ్యాక్సిమం నా బీటెక్ నుంచి యూజ్ చేస్తున్నా. సో అందుకోసమే నేనైతే మీకు బాగా ప్రిఫర్ చేస్తాను. సో అది యూజ్ చేయండి. ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది. లాస్ట్ స్టెప్ బట్ నాట్ ద లీస్ట్. సో ఇది మీ అందరి స్కిన్ కేర్ రొటీన్లో అయితే ఇది ఉండాలి ఖచ్చితంగా. నేనైతే యాక్టివ్గా సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నా. SPF 50++ అనమాట. సో దానికోసమే నేను దీన్ని యూజ్ చేస్తున్నా. ఇదైతే మన స్కిన్ని బ్రైట్గా అండ్ హైడ్రేట్గా చేస్తుంది. ఇదైతే మాది పపాయ చూస్తున్నారా. సో అదనమాట. సో నేను ఈ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నా. మనం ఇంట్లోనే ఉంటే అంత హెవీ ఏం అవసరం లేదు. సో లైట్గా సరిపోతుంది. స్కిన్లోకి అయితే ఇది ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. ఈ టెక్స్చర్ నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇది కూడా కొంచెం డ్రై అవ్వాలి అలా. సో అది మొత్తం స్కిన్లోకి అనేది వెళ్ళిపోతుంది అనమాట. దీనివల్ల అస్సలు ఆ సన్ అయితే మీ స్కిన్ని అస్సలు డ్యామేజ్ చేయలేదు. సో దానికోసం మీరు ఇది ఖచ్చితంగా యూజ్ చేయాలి. సన్ స్క్రీన్ రాసాక నా ఫేస్ ఇదంతా నా స్కిన్ కేర్ అయితే అయిపోయింది. మ్యాక్సిమం నేను మొత్తం ఇదే చేస్తాను. ఇంకేమీ చేయను. జస్ట్ ఇది చేసి మాత్రమే నైట్ టైం నిద్రపోతాను. మీరు నైట్ టైం ఇలాంటి స్కిన్ కేర్ అలవాటు చేసుకున్నారంటే మీ స్కిన్ కూడా కొంచెం నాలా గ్లోయిగా తయారవ్వాలంటే ఆ స్కిన్ కేర్ అయితే యూజ్ చేయండి. అండ్ ద లాస్ట్ వన్ ఏంటంటే లిప్స్కి నేనైతే అంటే ఎలాంటి లిప్ బామ్స్ వాడతాను. బట్ వ్యాజిలిన్ అంటే నాకు చాలా ఇష్టం. సో వ్యాజిలిన్ అయితే మన లిప్స్ని చాలా హైడ్రేట్గా ఉంచుతుంది. సో మీరు ఎలాంటి 5 రూపీస్తో ఎలాంటిదైనా యూజ్ చేయొచ్చు. లిప్ బామ్ మాత్రం కన్ఫామ్గా యూజ్ చేయండి. దీనివల్ల లిప్స్ అనేది హైడ్రేట్గా ఉంటాయి, ఇంకా పింకిష్గా ఉంటాయి. మన లిప్స్ అనేది అసలు మనం చాలామంది లిప్స్టిక్ యూజ్ చేస్తారు కదా. సో దానికోసం లిప్స్ని నైట్ టైం క్లీన్ చేసుకొని మీరు నిద్రపోతే ఖచ్చితంగా మీ లిప్స్ అనేది బ్లాక్ అయితే అవ్వదు. సో వ్యాజిలిన్ కూడా రాసుకోండి. మనం ఎప్పుడైతే లిప్ని స్క్రబ్ చేయడం అండ్ లిప్ని క్లీన్ చేసి పడుకుంటామో అప్పుడు మీరు వ్యాజిలిన్ రాసి పడుకున్నారంటే మీరు ఖచ్చితంగా మీ లిప్స్ చేంజెస్ అయితే చూస్తారు. నేను లిప్స్టిక్ వాడడం వల్ల ఈ మధ్యన కొంచెం బ్లాక్ అయ్యాయి, కానీ లిప్స్ చాలా పింక్గా ఉంటాయి అన్నమాట. సో ఇదైతే డైలీ స్కిన్ కేర్ రొటీన్. ఇది మీరు జస్ట్ ఈ 5-6 స్టెప్స్ ఇలా ఫాలో అయితే సరిపోతుంది. అండ్ మీకు ఏదైనా సిరమ్స్ యూజ్ చేయాలన్నా యూజ్ చేయండి. బట్ అది చాలా వరకు దాని డీటెయిల్స్ తెలుసుకొని అది ఎలా యూజ్ చేయాలో అనేది దాని మొత్తం ప్రాసెస్ తెలిసాక మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే మనకి సిరమ్స్ ఎంత మన స్కిన్ని గ్లోని పెంచుతుందో మనం తెలియకుండా యూజ్ చేస్తే అంత డ్యామేజ్ చేస్తుంది మన స్కిన్ని. సో దానికోసమే మీరైతే తెలుసుకొని మాత్రం ఇది చేయండి. నేనైతే సిరమ్స్ యూజ్ చేద్దాం నేనేం చెప్పను, నేను కూడా యూజ్ చేస్తాను. బట్ ఇంకా నేను ఏ కరెక్ట్ సిరమ్ అనేది నేను ఎంచుకోలేదు. నేను ఏదైనా సిరమ్ తీసుకొని వాడిన రోజు ఖచ్చితంగా మీకు రివ్యూ ఇస్తాను, అది ఎలా ఉందో ఏంటో అనేది. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఉంచుకోండి. నేను ఏ వీడియోస్ చేస్తున్నా మీకు కొత్తగా మీకైతే వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.